గృహజ్యోతి లబ్ధి కోసం వివరాలను ఆన్లైన్లో చేర్చుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ వద్ద భారీగా జనాలు నిల్చున్నారు. గత నెల 27 నుంచి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కు గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా సదాశివపేట్ పట్టణంలోని చాలామంది పేద కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నాయి. అందులో చాలామందికి అర్హత లభించక గందరగోళం నెలకొంది. విద్యుత్ సిబ్బంది కరెంటు బిల్లులను ఇస్తున్న క్రమంలో తమకు గృహజ్యోతి పథకం వర్తించలేదని ప్రజలు ఆందోళన చెందారు. ఈ క్రమంలో ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉండి గృహజ్యోతి పథకంలో అర్హత పొందని వారు ఆధార్ కార్డ్, విద్యుత్ బిల్లు వివరాలను మళ్లీ ఆన్లైన్లో చేసుకోవాలని సూచించారు. దీంతో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద ప్రజలు బారులు తీరారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పడంతో అందరూ దరఖాస్తులు చేసుకున్నప్పటికీ కొందరికి జీరో బిల్లులు వచ్చాయి. చాలామందికి జీరో బిల్లులు రాకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో 4 రోజులుగా మున్సిపాలిటీలో జీరో బిల్లులు రావాలని దరఖాస్తులు చేసుకుంటున్నారు.